హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మోక్షశ్రీ. ఇవాళ కాలీఫ్లవర్ నిల్వ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ముందుగా పెద్ద కాలీఫ్లవర్ ఒకటి తీసుకున్నాం మేము. దాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని బాగా కడిగేసి వాడబెట్టుకున్నాం. దీన్ని ఒక పొల ఎండలో కూడా ఎండబెట్టుకోవాలి. అప్పుడే మనకి నిల్వ ఉంటుంది పచ్చడి అనేది. అలా పెట్టేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. కొలతలతో ఎలా పెట్టుకోవాలో చూద్దాం. మెంతులు ఆవాలు అనేది కొంచెంగా వేడి చేసుకుని ఉంచుకోవాలి. మనం పచ్చడి పెట్టుకునే ముందు ఇలా వేయించుకోవాలి. 1 కేజీ పువ్వును తీసుకున్నాము. దాన్ని ఇలా తీసుకుని పెట్టుకున్నాము. మనం ఎండలో ఒక పొల ఎండబెట్టుకున్నాము. దానికి తగ్గ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే 1 కప్పు, ఈ కప్పుతో కారం తీసుకున్నాం. రుచికి తగ్గ ఉప్పు అనేది వేసుకుందాము. అలాగే మనం ఇందాక వేపి పెట్టుకున్నాము కదా ఆవాలుని మెంతులుని, అవి పొడి చేసి పెట్టుకున్నాము. ఇలాగా నిమ్మరసం. ఇప్పుడు ఎలా కలుపుకోవాలో చూద్దాం. స్టవ్ మీద బాండీ అని పెట్టుకుని ఇలాగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పోపు అనేది వేసుకుందాం. ఆయిల్ హీట్ అయింది. అందులోకి ఆవాలు, మెంతులు పొడి చేసుకున్నదే కాకుండా మళ్ళీ ఆయిల్లో కూడా వేసుకోవాలి. అలాగే వెల్లుల్లి కూడా బాగా ఫ్రై అవ్వాలి, బాగా వేగాలి ఆయిల్లో. తాలింపు వేసుకుంటాము కాబట్టి మనం ఆయిల్ అనేది హీట్దే వేసుకోవాలి, నార్మల్గా వేసుకోకూడదు. పచ్చడి మళ్ళీ పాడవుతుంది. ఇప్పుడు కారం అనేది వేసుకోవాలి ఇందులో. అలాగే ఉప్పు కూడా వేసుకోవాలి. పొడి కూడా వేసుకోవాలి. అలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ అనేది మనం అలా యాడ్ చేసుకోవాలి. స్మెల్ అనేది భలే వస్తుంది. అలా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. నిమ్మరసం అనేది అప్పుడే వేసుకోకూడదు, కొంచెం చల్లారిన తర్వాత వేసుకోవాలి. ఎందుకంటే చేదుగా ఉంటుంది వేడి మీద మనం వేసుకుంటే నిమ్మరసం. బాగా మిక్స్ చేయాల. పెట్టిన వెంటనే కూడా తినకూడదు మనం పచ్చడి అనేది. 2-3 డేస్ ఆగిన తర్వాత తింటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా కలిపేసుకుని ఉంచుకోవాలి బాగాని. చూడడానికి కలర్ఫుల్గా ఉంది ఎర్రగా పచ్చడి. చల్లారిన తర్వాత నిమ్మరసం అనేది యాడ్ చేసుకోవాలి. అలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. నిమ్మరసం అనేది యాడ్ చేసేసుకోవడమే. పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. గింజలు తీసేసుకుని ఓన్లీ రసమే అలా వేసుకోవాలి. మీరు కూడా ట్రై చేయండి ఇలాగా పచ్చడి. టేస్ట్ అయితే బాగుంటుంది. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి నిమ్మరసం వేసుకుని. కానీ 2 డేస్ అయిన తర్వాత దీన్ని ఒక ఉప్పు కారం అనేది అన్నీ చూసుకుని అన్నీ సరిపోతే ఓ డబ్బాలో పెట్టేసుకోవడమే. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి అన్నిటికీ పట్టేలాగా అది నిమ్మరసం అనేది. అంతే ఫ్రెండ్స్, కాలీఫ్లవర్ పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లవ్ యూ ఆల్.